బెజవాడలో ఆటో కార్మికులు తమ ఆందోళనను మరింత ఉధృతం చేశారు. మహిళల ఉచిత బస్సుకు వ్యతిరేకం కాదంటూనే ఎన్నికల్లో తమకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కూడా నిరసనలు హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఆటో కార్మికులను బిచ్చగాళ్ళగా మార్చొద్దంటూ కూడా గడ్డి నోట్లో పెట్టుకుని మరీ తమ నిరసన తెలుపుతూ ఉన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా చెట్లు విప్పి అర్ధనగ్న ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి తమ మొరాలగించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు యూనియన్ నాయకులు ఉన్నారు. సరే, అంటే ఏం చెప్పదలుచుకున్నారు? నా పేరు డి శ్రీనివాసరావు, ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీ నగర అధ్యక్షుడిని. ఎన్నికల ముందు ఆటో మోటార్ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల మీద నారా లోకేష్ని కలిసి మేము రాతపూర్వకంగా రిఫరెంట్ ఇచ్చాం. దాదాపు గంట సేపు మాతో చర్చించారు. ఎన్నికల్లో మేము గెలుస్తాం, అధికారంలోకి వస్తాం, మీ ఆటో మోటార్ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి ఆ విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. ఏదో ఉపన్యాసం ఇవ్వటం కాదు, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. యావత్తు ప్రజానికి అనేకమైన హామీలు ఇచ్చున్నారు. ఆటో మోటార్ కార్మికులకి 5 హామీలు ఇచ్చున్నారు. ప్రధానంగా ఏదైతే ఫ్రీ బస్సు వల్ల నష్టపోతారో ఆటో అండ్ మోటార్ కార్మికులు వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మొదట హామీ ఇచ్చారు. అదేవిధంగా 2131 జీవోని రద్దు చేస్తామన్నారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. 5% వడ్డీతోటి రుణాలు ఇస్తామని చెప్పన్నారు. అనే ఈ విధంగా హామీలు ఇచ్చి ఒక హామీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలు ఫ్రీ బస్సు అంటున్నారు. ఆ ఫ్రీ బస్సు పెట్టే క్రమంలోనే ఏదైతే నష్టపోతారో కార్మికులు వాళ్ళకి కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి స్వయంగా సీఎంఏ ప్రకటన చేశాడు. ఇప్పటివరకు ఆ విధమైనటువంటి విధానాలు తీసుకోలేదు. ఈ రవాణా శాఖ మినిస్టర్ అంటాడు ఇక నెల మరో పడద్దని చెప్పని అంటాడు. మినిస్టర్గా సీఎం కూడా చెప్పాడు, ప్రతి మినిస్టర్ కూడా ఇమ్మీడియట్గా కూర్చోబెట్టి వాళ్ళ సాదా బాధలు ఏమున్నాయో రోడ్లు ఎక్కుతున్నారు వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పి చర్చించమని చెప్పినప్పుడు కూడా ఇటువంటి స్పందన లేదు. ఒక మినిస్టర్ అంటాడు 10,000 అంటాడు, ఒక మినిస్టర్ అంటాడు నెల 10,000 పోయిన తర్వాత ఆలోచిస్తామని చెప్పి అంటారు. ఈ విధంగా పూటకు ఒక రోజుకు ఒక మాట మాట్లాడటం సరైనది కాదు. హామీలు ఇచ్చిన అమలు ఏదైతే ఉన్నాయో అమలు చేసేంత వరకు కూడా ప్రగతిశీల ఆటో కార్మిక సంఘం ఐఎఫ్టీ దీర్ఘకాల పోరాటం చేస్తుంది. యావత్తు ప్రజలు కూడా కొడుతుంది. రాష్ట్ర ఉద్యమం చేపట్టి ప్రభుత్వం మెడలు ఉంచే పద్ధతిలో మాకు ఇచ్చిన అమలు చేసేంత వరకు కూడా ఎంత పోరాటకైనా కానీ బలిదానాలకైనా కానీ సిద్ధంగా ఉంటామని చెప్పి ఐఎఫ్టీ ద్వారా ఈ రోజున మీడియా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించుకున్నాం. అంటే ఇప్పటిదాకా మీతో ఎవరైనా మాట్లాడడం జరిగింది, ఏమైనా హామీ ఇవ్వడం జరిగింది? ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు మాట్లాడలేదండి. ఎన్నికల ముందు చాలా మాట్లాడారు, మాతో సంప్రదించారు, మా నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. అభిప్రాయాలు తీసుకుని మీకు అన్ని రకాల హామీలు చేస్తూ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు ఎన్నికలు మేనిఫెస్టోలు పెట్టారు. ఇవాళ మేనిఫెస్టోలు పెట్టిన ఆ విషయాన్ని ఏమి అమలు చేస్తారో లేదు ఎవరి విషయం కానీ మా వరకు అమలు చేయట్లా. మాకు అనిపించేది ఒకే ఒకటి కనబడతా ఉంది, మద్యం తాగండి 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 అనే రకం తాగబోస్తున్నారు తప్ప నుంచి మాలాంటి కార్మిక వర్గాలకి ఇతర వర్గాలకి హామీలు అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ముఖ్యంగా ఫ్రీ బస్సు రేపు పెడతా ఉన్నారు. ఫ్రీ బస్సుతో మేము చాలా నష్టపోతాం. కనీసంగా 60% ఉపాధి మేము కోల్పోతాం. ఈ పరిస్థితుల్లో మీరు హామీలు అమలు చేయాలని కోరుతా ఉన్నాం. 15,000 గత ప్రభుత్వం 10,000 చేసింది, మేము 15,000 చేస్తూ ఉన్నారు. ఈ రోజుకు సంవత్సరం పోయింది, 2వ సంవత్సరం వేయలేదు. అదే రకంగా అంతేకాకుండా జీవో నెంబర్ 21 గత ప్రభుత్వం తెచ్చింది. ఆ జీవో వలన అనేక రకాల ఫైనాన్షియల్తో మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. వేలకు వెళ్ళి ఫైనాన్షియల్ వేస్తూ ఉన్నారు. మేము వస్తే రద్దు చేస్తాం, మీకు భారాలు తగ్గిస్తూ ఉన్నారు. ఈ రోజు తగ్గించలా. సంవత్సరం అవుతూ ఉంది, ఏ హామీ అమలు చేయట్లేదు. డబ్బులతో ఏ హామీ అమలు చేయట్లేదు. డబ్బులకు సంబంధించిన కూడా అమలు చేయట్లేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయొచ్చు. ఒక సంతకం పెడితే సంక్షేమ బోర్డు ఏర్పాటు అవుతుంది. మీరు డబ్బులు ఒక్కర్లా ప్రతి వెహికల్కి సెస్ వసూలు చేయొచ్చు. ఆ రకంగా అవకాశం ఉందంటే చేయట్లేదు. ఏదైతే మీరు హామీలు ఇచ్చారో మా హామీలకు అమలు చేయమని కొడతా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే ఫ్రీ బస్సు కారణంగా మేము ఉపాధి కోల్పోతా ఉన్నాం, ఆటో కార్మికులందరికీ నెలకు 3,000 రూపాయలు పెన్షన్ రూపాయలు ఇవ్వాలని రకం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మొత్తం అన్ని ఆటో కార్మిక కోరికలు పెద్ద అమలు చేస్తూ ఉన్నాం. మీరు హామీలు ఇస్తూ ఉన్నారు, చేస్తాం వాయిదాలు వేస్తూ ఉన్నారు తప్పించి చేయట్లేదు. మేము తప్పనిసరి ఇప్పటికీ సంవత్సర కాలంగా ఎదురు చూస్తాం. ఈ రోజు కన్నా మీరు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. నా పేరుకే పోలారే ఐఎఫ్టీ. అంటే పవన్ కళ్యాణ్ కలిసే యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఏం చెప్పదలుచుకున్నారు పవన్ కళ్యాణ్? మేము అదే చెప్తున్నాం కదా సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయినా, లోకేష్ బాబు అయినా, చంద్రబాబు నాయుడు అయినా వాళ్ళు ఒక ప్రజా ప్రతినిధులు ఎన్నుకున్నారు. ప్రజలు ఎన్నుకోబడిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. మేము కోరుకునేది ఏంటంటే ప్రజలకు అన్యాయం జరగకూడదు. ముఖ్యంగా ఆటో కార్మికులకి అన్యాయం జరగనివ్వనని చెప్పి లోకేష్ బాబు పదే మాతో మాట్లాడాడు. మేము రాగానే మీకు చంద్రబాబు నాయుడు గారు కూడా అనేకమైన మీటింగ్లో చెప్పాడు. మీ మీడియా ముందు కూడా మాట్లాడాడు కదా, 2021 జీవోని ఎత్తేస్తానని. ఆ జీవోని ఇంతవరకు ఎత్తలేదు సరికదా. అదనంగా భారాలు ఈరోజు మేము యూనిఫార్మ్ వేసుకొని హెల్మెట్ లేకపోయినా సరే ఏజో 35 రూపాయలు కట్టిస్తున్నారు. అంటే గవర్నమెంట్ దోపిడీతనానికి అలవాటు పడిపోతుంది. కానీ మేమేమంటున్నాం అంటే ఫ్రీ బస్సులకు మేము వ్యతిరేకం కదా సార్. ఆ రోజు ఈ రోజు మేము చెప్తున్నాం కదా, ఆటో కార్మికులకి న్యాయం జరగాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఫిట్నెస్ బండి రికార్డు కోర్సులో పెట్టుకున్నాను, కాగితాలు కోర్సులో లేకుండా తిప్పొద్దు, నష్టం జరిగిద్ది, ఎవరైనా బండి కింద పడినా మీకు నష్టం జరిగినా ఆ నష్టాన్ని ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందని చెప్పి మీకు 10,000 రూపాయలు వేసాడు. మేము చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు 15,000 ఇస్తానన్నా, 15,000 ఇస్తున్నా, మేము 5,000 ఎందుకు డిమాండ్ చేస్తున్నాం? మా కుటుంబాలు బతకాలి.
ఈరోజు ఫ్రీ బస్సు తిరగడం వల్ల కర్ణాటక తెలంగాణ ఈరోజు ఎంతమంది ఆటో డ్రైవర్లు చనిపోయారు, ఎంతమంది ఉరిపోసుకున్నారు, పురుగుల మందు తాగి కూడా చనిపోయారు. కనీసం ఈరోజు మీ ప్రభుత్వమైన కళ్ళు తెరవండి, మమ్మల్ని సావకుండా చూడండి, మా బ్రతుకులను కాపాడండి అని చెప్పి పదే చెప్తున్నాం. కానీ ఇప్పటికైనా మీరు మా గురించి మాట్లాడే ముందు ఈ ఆటో వాళ్ళని ఎలా బతికించాలనేది కూడా మీరు కనీసం ఆలోచించండి. మొన్న కేబినెట్ సమావేశంలో కూడా కనీసం ఆటో రంగం మీద ఏంటి అనేది కూడా చర్చించరా. కానీ ప్రకటనలు ఇస్తున్నారు. కొల్లి రవీంద్ర గారు ఏమో 10,000 అంటారు, చంద్రబాబు గారు ఏమో 15,000 అంటారు. నిన్నగాక మొన్న ఈ రవాణా మినిస్టర్ గారు ఆయన్ని కలిసాం ఎన్నోసార్లు, అయ్యా మమ్మల్ని ఏదో చేస్తాను, బాబు గారితో మాట్లాడుతున్నాం, మీరేం కంగారు పడద్దు. ఒక జిల్లా వాళ్ళు కాదు కదా, స్టేట్ వేడిగా ఆయన్ని కలవడానికి వస్తారు. కనుక ఏది ఇప్పుడు వరకు 15 లోపు కలుస్తామన్నారు, ఏమైనా సమాచారం ఇచ్చారా? ఏం లేదండి. మేము అనేకమైన మేలు పెట్టాం, మా నాయకులు పెద్ద నాయకులు కూడా మేలు పెట్టారు లోకేష్ బాబుకి. ఖాళీ లేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఖాళీ లేకపోవడం ఏంటండి? ఏ రోజు మీరు ఎక్కడికి వెళ్ళడం మానేస్తున్నారు? మీరు చెప్పండి. ప్రజల సమస్యల మీద మీరు సామాన్యమైన కుటుంబాలను కలిసి వెళ్ళి మీరు డబ్బులు అందజేస్తున్నారు. ఎందుకు? మీ సింపతి కాపాడుకోవడం కోసం, అంతే కదా. మీరు పూడి గడిచికి వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎవరికో ఇల్లు లేదంటే ఇల్లు కట్టించమన్నాడు, అన్నీ కలెక్టర్ ముందు ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే మా గురించి మాట్లాడు బాబు అని చెప్తున్నాం. మా బాధలు ఆదుకోండి. 25,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వగలిగితేనే ఆటో కుటుంబాలు బాగుపడతాయి. అంటే బాగుపడవు. మీ 25,000 రూపాయలతో మా పిల్లలు చదువుకొని ఉద్ధరించేది ఏం లేదు. కనీసం అన్నమైన తింటామని మేము చెప్తున్నాం. ఈరోజు ఆటోలు ఉన్న వాళ్ళందరికీ ఇల్లు లేవు. అన్నీ 90% అన్నీ కూడా అద్దెలే. 10% ఏముంటే ఇల్లు సొంత ఇల్లు ఉండొచ్చు కాదని మేము అన్నాం. మరి మాకు అసలు ఏం లేవని మేము అడుక్కుంటున్నాం, మీకు చెప్పట్లా. కానీ ఇప్పుడైనా సరే మమ్మల్ని కాపాడండి అనేది పదే చెప్తున్నాం. అలాగా లేని పక్షంలో రేపు ఏం జరిగిద్దో విజయవాడ నగరంలో మాకే తెలియదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మమ్మల్ని ఆటో వాళ్ళని కాపాడామని ప్రార్థిస్తున్నాం. లేని పక్షంలో జరిగేది జరుగుద్ది. ప్రస్తుతం తమకు సంబంధించి హామీలు అమలు చేయమన్నట్టు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 25 ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క మాట చెప్తున్నారు. 10,000 అంటున్నారు, 15,000 అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మాతో చర్చలు కూడా జరపలేదు, ఎంత ఇస్తారో కూడా చెప్పలేదు. అటు మంత్రులను కలుద్దామన్నా కూడా ఎవరు కూడా అపాయింట్మెంట్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో ప్రస్తుతం లేరంటూ కూడా వీరంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మాతో చర్చలు జరపాలి, మాకు ఇస్తానన్నటువంటి హామీలను అమలు చేయాలంటూ కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళ ప్రస్తుతం విశ్వనాథ్తో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.